నటసింహాన్ని తరుణ్ భాస్కర్ గారు మీ టీషర్ట్ మీద మీరు ఫస్ట్ మైక్ ఇవ్వండి, మాట్లాడనీయకుండా మీరు అన్ని మీరు చెప్తున్నా చెప్తున్నా. అడుగుతున్నా నేను చెప్పలేదు ఇట్లా చెప్పమని చెప్పి. నేను ఫస్ట్ ఈ సినిమాకి వద్దని చెప్పిన, తర్వాత వేసుకుంటారు నువ్వు ఇవన్నీ టూ ఎప్పుడు తీస్తారా అని. సో అది కదా, అది ఎలాగో వచ్చింది కదా, మేము కొంచెం ప్రస్తుతానికి శాంతించాం. Okay, అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. సూపర్. అమ్మాయి అడగకుండానే అప్డేట్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్. అయిపోయింది కదా, ఓకే. కాదు, గాయపడ్డ సింహం ఏంటి అక్కడ డీలా పడి అది కూర్చుందా? పులి, ఇది పులి, ఇది సింహం దొరకలే లాస్ట్ అయ్యో, తీసుకొచ్చింది. ఇంకా నయం పిల్ల అనుకున్నా నేను. కాదు, ఓకే. నా రియల్ ఐడెంటిటీ తెలిసిపోయింది. ప్లీజ్. ఓకే, ఏం లేదు, బేసిక్గా నా ఫ్రెండ్స్ కొందరు విపరీతమైన ప్రయత్నం ఉంటుంది అనమాట యూఎస్ పోవాలని చెప్పేసి. ఏముండదు. మైక్ ఎందుకు ఇచ్చినారు మ్యామ్ మీరు? మాకు యాక్చువల్లీ మూర్తి గారు ట్వీట్ చేసినప్పుడు కూడా మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ రోజు అర్థమైంది సింహం ఎందుకు గాయపడింది, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది. ఇది మోస్ట్లీ నేనే, తింటున్న సింహం నేనే, పడుకున్న సింహం, తింటున్న సింహం, ఆడుకుంటున్న సింహం, అందుకని గాయపడ్డా. అది. ఇంతకీ ఆ ఎయిర్పోర్ట్ సింహం గురించి ఒకసారి చెప్తారా మాకు? ఏం లేదండి, అదే ప్రమోషన్స్ అని చెప్పేసి, అంటే మా కశ్యప్ గారి గురించి మీకు ఇప్పుడే పరిచయం కదా, అర్థమవుతుంది కదా నేను ఎట్లాంటి మనిషి. ఆయన ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. మీదేనా? ఎమోషనల్ పర్సన్, కరెక్ట్, వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు. వద్దు, చెప్పు దెబ్బలు పడతాయి అంటే, గాయపడేదే కదా, గాయపడు అని అన్నాడు. గాయపడ్డా. నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం, మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు? ప్లీజ్ ప్లీజ్. ఓకే, మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి ఏందో, అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ stillalone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో, చెప్పుకోలేము, కొన్ని చెప్పాల్సి వస్తుంది. అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్ ఇక్కడ. అందరూ కూడా ఆ ఐడియాకి, ఆ యూనిక్నెస్, ఆ యూనిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అనే అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యూనిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్, ఆన్లైన్ ఎడిట్ చూసుకున్నప్పుడు కూడా నవ్వుకున్నాము. ఐ థింక్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనైతే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన చాలామంది ఉన్నారు. ఆర్ ప్రొడ్యూసర్స్, భాను గారు, ఆయనకి ఫాదర్ లెక్క నేనుంటా, ఆయన ఎంత స్మార్ట్ ఉన్నారో చూడండి. ఆయన వదులుకొని నన్ను క్యారెక్టర్లో పెట్టినందుకు థ్యాంక్స్ సార్. ఏదో ఒక రోజు మీరు కూడా హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాకైతే మీరు ఆల్రెడీ హీరో. కళ్యాణ్ గారు, విజయ్ గారు, ఆల్ ద ప్రొడ్యూసర్స్, అండ్ పవన్ సాధినేని ఎస్పెషలీ. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా, మేము పక్క పోయి మాట్లాడుకుందాం, చాలా కంప్లైంట్ ఇచ్చేది ఉంది పవన్ గురించి. సాధించే పవన్, సాధినేని కాదు, సాధించే పవన్. ఏదైనా మైండ్లో వచ్చిందంటే సాధించే తీరుతాడు. సచ్ ఎనర్జీ, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పవన్ ఏమైనా చెప్పినా సీరియస్ తీసుకోవాల్సిందే. ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్ అట్ ఆల్. సో ఈ గాయపడ్డ సింహం కూడా తీసుకొని వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, బికాజ్ it was Pawan's presentation. I absolutely loved it. And Kashyap గురించి, Kashyap is already a big hero in a circle. మన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ సిరీస్ చూసే వాళ్ళకి చాలా మందికి కశ్యప్ తెలుసు. ఐ థింక్ హిస్ సిరీస్ నేమ్, ఎస్ అబ్సల్యూట్లీ, అక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కశ్యప్కి. సో హీఈస్ అన్ అండర్ డాగ్ వెయిటింగ్ టు రైజ్ అప్ అనమాట. అండ్ ఆ స్పేస్లోనే చాలా కాంకర్ చేసిన ఒక కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది కశ్యప్కి. I think I am very lucky, very honored that they chose somebody like me to be a part of this film.
చాలా హంబుల్నెస్ తోటి నేను యాక్సెప్ట్ చేసిన. ఇట్స్ మై గుడ్ ఆపర్చునిటీ. ఎంతోమంది విల్ బి వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్. నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చాలా బాగా వచ్చింది. ఐ థింక్ ఇల్ బి అ లాఫ్ రైట్ ఇన్ థియేటర్స్. అండ్ స్పీకర్, ఐ థింక్ ఐ కాల్ హిమ్, స్పీకర్లు బలిగేటట్టు మ్యూజిక్ చేస్తున్నావు, స్పీకర్ అగస్త్య అని పేరు మార్చేసిన. సో చంద్రిక అండ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ విప్లవ్ గారు ఆల్సో, ఐ హార్డ్లీ మెట్, ఐ థింక్ వి మెట్ వన్స్ ఆర్ ట్వైస్. But I know of them, and ma'am, such nice words coming from you. You're a senior. We look up to you. And Faria is an absolute delight to work with. దీంట్లో ఒక డాన్స్ కూడా ఉన్నది. అది నేను చేయలేను అంటే నాకు వస్తలేదు అని చెప్పేసి ఏదో స్టెప్ వేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ మ్యామ్, యువర్ హార్ట్ ఆఫ్ గోల్డ్, బండిల్ ఆఫ్ టాలెంట్. సో మిగతా థ్యాంక్స్ మ్యామ్ తర్వాత చెప్పుకుందాం, టైం అయిపోతుంది. బట్ ప్లీజ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది అప్డేట్స్. చాలా మంచి సినిమా, డోంట్ మిస్ ఇట్ అట్ ఆల్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ థింగ్, ఈ గాయపడ్డ సింహం ఆ తెల్ల పిల్లికి ఏమైనా చెప్పాలనుకుంటుందా? నాకు వీసా మాత్రము గ్రాంట్ చేయండి. మీరు ఆ ట్రంప్ మీరు కూడా చూసి నవ్వుకుంటారు సినిమాని, బాగా చేసినాడు రా మీరు అందరూ అని అంటారు. అదే నా నమ్మకం. ప్రమోషన్స్కి తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద సింహాలు ఆన్ స్టేజ్. అయితే మాకు మా 4 ప్రొడ్యూసర్ సింహాలు, మా డైరెక్టర్